మనకి ఇంకొక పెద్ద ప్రాజెక్టు తీసుకున్నాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. 11 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి మహబూబ్నగర్ జిల్లాకి ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చి పంటలు పండేటటువంటి అవకాశం ఉంది. అంతకుముందు అన్ని మెట్ట పంటలు, అవి మామూలు పంటలు, ఆముదాలు, మొక్కజొన్నలు, ఈ జొన్నలు, అక్కడక్కడ కాటను, ఇవి పండేవి. కానీ ఇప్పుడు ఈ నీళ్ళు వస్తే మంచి కమర్షియల్ క్రాప్స్ వస్తాయి, ఊరి కూడా పండే అవకాశం ఉంది. కానీ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పరిపాలనలో ఎటువంటి అంటే మంచి జరగలేదు అంటారా సార్? ఇటు మహబూబ్నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు ఏం జరిగిందో జరగలేదు చూడటానికి. మహబూబ్నగర్ నాగర్ కర్నూలు పార్లమెంటే అద్దంలో చూపించినట్టు చూపిస్తాయి. నాగర్ కర్నూలు పార్లమెంట్లోనే మన కలవకుర్తి, నెట్టింపాడు, భీమా ప్రాజెక్టులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2014 నాటికి దాదాపు 90% పనులు పూర్తి చేశారు. ఆ మూడిట్లో 90-93%. మరి 10 సంవత్సరాల్లో ఈ 10% సంబంధించిన పనులు పూర్తి చేయకపోవటం వల్ల ఈ కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయలసాగర్ ఈ 4 ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్లు అంతే పెండింగ్ ఉన్నాయి. 10% బడ్జెట్ ఇచ్చుంటే మొన్న పిల్ల కాలువలు తవ్వటం, తర్వాత రిజర్వాయర్స్ కట్టడం అవన్నీ అయిపోయాయి. అదే రకంగా ఈ పాలమూరు రంగారెడ్డిది కూడా ఎప్పుడు మేమే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. 2013లో ఇచ్చి సర్వే చేసిన తర్వాత ప్రభుత్వం మారింది. వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రీడిజైనింగ్ చేసి 30-40 కోట్లు ఉన్నటువంటి దాన్ని 1,33 కోట్ల దాకా పెంచి దాన్ని ఇంకా పెండింగ్లోనే ఉంచారు. మొత్తం తెలంగాణ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసామని చెప్పాలంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకదాన్ని చేశారు. అది కూడా పెద్ద ఫెయిల్యూర్. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంతవరకు ఏ ప్రాజెక్టులు కూడా ఇంత దురదృష్టకరమైన పరిస్థితులు లేవు. ప్రాజెక్టులే పడిపోయి తెగిపోద్ది అనేటటువంటి పరిస్థితి. అక్కడ కట్టినటువంటి పిల్లర్స్ కుంగిపోతున్నాయి, అక్కడ పునాదులు సరిగ్గా లేవు. బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఆ చిన్నదాన్ని చూపించి గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం లేదు, ఎక్స్పర్ట్స్, డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్స్ అని ఇక్కడ ఉంటారు కేంద్రం. వాళ్ళు వచ్చి చూసి ఇక్కడ పోయింది అసలు మొత్తం ఉంచాలా, తీయాలా, మళ్ళీ కొత్తది కట్టాలా, ఏం చేయాలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి అంతా కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో ఆయనే ఇంజనీరింగ్ చీఫ్, ఆయనే ముఖ్యమంత్రి. రెండు ఆయన చెప్పినట్టే చేయమంటాం. ఆయన చెప్పినట్టు చేసి ఎవరైనా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని దబాయించే కార్యక్రమం జరగటం వల్ల ఇంజనీర్లు ఎవరు మాట్లాడలేదు, కాంట్రాక్టర్స్ ఎవరు మాట్లాడలేదు. చివరికి పరిస్థితి ఏమైంది, పునాదులు సరిగ్గా లేక ప్రాజెక్టే పోయే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాని మీద ఎక్స్పర్ట్స్ కమిటీతో ఒపీనియన్ తీసుకొని రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేదంటుంటే రిపేర్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటే చేయాలని, ఆ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ. సార్ 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేయని అభివృద్ధి 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా చేస్తారు అని అంటే ఏం చెప్తారు సార్? 6 నెలల్లోనే మేము ఏ రకంగా చేస్తామో చూపించాం. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా. మా ప్రభుత్వం రావటమే మొట్టమొదట చేసిన పని ఏంటి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ఓకే, మేము రూల్ ఆఫ్ లా తీసుకొచ్చాం, చట్ట ప్రకారం పరిపాలన చేయాలని ప్రజా పరిపాలన తీసుకుని వచ్చాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేదంటే ప్రాక్టికల్ కూడా వర్కౌట్ అవుతుందా? నువ్వు నామమాత్రం అని అనుకోవటానికి వీల్లేదు. అన్ని పనుల కంటే ముఖ్యంగా ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవిస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి పనులు ప్రభుత్వం చేయాలని కోరుకుంటాం. అది మేమే చేస్తాం, మేము పరిపాలకులు, మీరు పరిపాలించబడే వాళ్ళు, మీరు బానిసలు, మేము రాజులు అన్నట్టుగా పరిపాలన జరిగింది. అది భారతదేశ ప్రజలు ఒప్పుకోరు. దానికి ఉదాహరణ తెలంగాణలో రాష్ట్రాన్ని మార్చారు. దాని తర్వాత ఇప్పుడు భారతదేశంలో ప్రభుత్వాన్ని కూడా ఆల్మోస్ట్ మార్చడానికి కావలసిన అన్ని ఓట్లు ప్రజలేసి మార్చాలని ప్రయత్నం చేశారు. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది భారతదేశంలో ప్రజలు మొట్టమొదటి కోరుకునేది స్వేచ్ఛ, స్వతంత్రాలు, ప్రజాస్వామ్యం, రూల్ ఆఫ్ లా, చట్ట ప్రకారం పరిపాలన ఉండాలి. అదేం లేకుండా
మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి అధికారులంతా మా చేతిలో ఉంటారు కాబట్టి అధికారులు అంటే దాంట్లో పోలీస్ వ్యవస్థ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా ప్రజల్ని భయపెట్టి పరిపాలన కొనసాగించాలంటే అసలుకే మోసం వస్తుంది అనేది మొన్న జరిగిన ఎన్నికల ద్వారా తెలియజేశారు. సార్ ఇప్పుడు మనం ప్రధాన ఎన్నికల్లో మీరు చూసుకున్నట్టయితే ప్రధానంగా 6 గ్యారెంటీలతోటి మీరు ప్రచారానికి వెళ్ళడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, ఎంతవరకు వచ్చింది? 100 రోజుల్లో చేసేదానికి 5 గ్యారెంటీల గురించి చెప్పడం జరిగింది, వాటిని అమలు చేస్తున్నాం. ఇంకొక గ్యారెంటీ ఉంది. ఆర్థిక పరిస్థితులు చాలా తీవ్రంగా దెబ్బతినిపోయి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు వడ్డీయే కట్టే పరిస్థితి ఉంటే మరి దాన్ని కొద్దిగా ఆగారు, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయటం లేదు చెప్పండి. 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకి వైద్యం చేపిస్తారంటే ఇంప్లిమెంట్ అవుతుంది. ఉచిత బస్సు ప్రయాణం ఇంప్లిమెంట్ అవుతుంది మహిళలకు. అదే రకంగా 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ ఇస్తున్నారు. గ్యాస్ 500 రూపాయలకే ఇచ్చేది అమలు అవుతుంది. ఈ 5 ప్లస్ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రతి అసెంబ్లీకి 3,500 ఇండ్లు శాంక్షన్ చేశారు. ఒక్కొక్క ఇల్లు 5 లక్షలు. మరి ఇంకొకటే మహిళలకు ఇచ్చేట నెలకి ఇచ్చేటటువంటి డబ్బు, అది డబ్బు ఇన్వాల్వ్ కాబట్టి కొంచెం ఆగారు. అది కూడా గృహజ్యోతి, మహాలక్ష్మి ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలో భాగమే కదా సార్? అవన్నీ చేశాం కదా. ఆ గృహజ్యోతి అంటే 200 యూనిట్సే కదా. నేను చెప్పేది ఒక మహాలక్ష్మి యూనిట్ ఒక్కటే ఆగింది, తక్కినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ ఒక గోబల ప్రచారం చేస్తున్నారు, ఏమి ఇంప్లిమెంట్ చేయటం లేదు, ఏమి ఇంప్లిమెంట్ చేయటం లేదు. అది తప్పు. ఇంప్లిమెంట్ చేయకపోతే ఎక్కడికైనా చర్చకు రమ్మనండి, ఫీల్డ్లో పోయి చూద్దాం. నేను నా పార్లమెంటు నాగర కర్నూలులో పోయి అడిగి చూశాను. 200 యూనిట్స్ కరెంటు అమలు చేస్తుందా లేదా అంటే 0 బిల్లు ఇచ్చారు. 0 బిల్లు ఇస్తుంటే అమలు చేయటమే కదా. మరి 500 రూపాయలకి కరెంటుది ఇదే మన గ్యాస్ సిలిండరు ఇస్తున్నారు. అది ఇప్పుడు వారం రోజులు పట్టింది. ఏది ఎవరైనా వైట్ కార్డు హోల్డరు ఒక సిలిండర్ తీసుకుంటే అది ఎంత పెట్టి కొన్నా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన రిమైనింగ్ డబ్బంతా ఆ వారం రోజుల్లోనే వాళ్ళ బ్యాంకు ఖాతాలో పడుతుంది. ఇక ఇది రెగ్యులర్గా 3 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో ఈ డబ్బులు, మిగిలిన డబ్బులు 400, 500 ఎంత ఉంటే అంత అది వారి బెనిఫిషరీ ఖాతాలో పడుతుంది.